గజ్వేల్ నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం 170 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను ఇవ్వడం జరిగిందన్నారు. కానీ అబద్ధ అసత్యపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన వెంటనే గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకొని 170 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రద్దు చేసి కొడంగల్ నియోజకవర్గం తరలించిందన్నారు. మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే 170 కోట్ల రూపాయలను ప్రస్తుతం మీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నిధులను మంజూరు చేయించి గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పనులను చేయించాలని ఒంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్మాణం చేయడం వల్ల గజ్వేల్ రైతాంగానికి కానీ గజ్వేల్ నియోజకవర్గానికి కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి విషయం రాష్ట్రం మొత్తం తెలుసు. గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు, గజ్వేల్ రైతాంగానికి కూడా తెలుసు. ఆర్ఎండ్ఆర్ కాలనీ, కొండపోచమ్మ సాగర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ, మల్లన్న సాగర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ దాదాపుగా 98% క్లియర్ చేసినాం. 10,000 కుటుంబాలకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో వాళ్ళ యొక్క భూముల విలువలు, వాళ్ళ యొక్క ఇంటి విలువ, ఇంటి ముందు ఉన్నటువంటి జాగ విలువ, దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి 18 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్యాకేజు, వాళ్ళ కొడుకు 18 సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకు ప్యాకేజు, వాళ్ళ అమ్మా నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10,000 కుటుంబాల్లో 9,600 కుటుంబాలకి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. 2 రిజర్వాయర్లో కలిపి 400 ప్యాకేజీలు ఇవ్వాలి. ఆ 400 కూడా కొంతమంది సిద్దిపేటలో ఉండడం వల్ల, కొంతమంది హైదరాబాద్ లో ఉండడం వల్ల, కొంతమంది పక్క దేశాలకు వెళ్లడం వల్ల వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు గాని రేషన్ కార్డు గాని అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయినాం. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి ఆర్ఎండ్ఆర్ కాలనీకి. ఇప్పటి వరకు కూడా ఒక్క ప్యాకేజీ ఇవ్వలే. గతంలో మేమిచ్చినాయి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు తెచ్చినటువంటి డబ్బుల్నే మొన్నటి ప్రభుత్వం మొన్నటి వరకు ఇచ్చుకుంటూ వచ్చింది. మరి ఇవాళ నిన్న మైనంపల్లి హనుమంతరావు వచ్చిండు. మైనంపల్లి హనుమంతరావు, నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు సిద్దిపేట గజ్వేల్ ఒకటే దొరికిందా? సిద్దిపేటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు, గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు. మరి గజ్వేల్ అభివృద్ధి మాదిరి నీ మెదక్ చేసుకో. మెదక్లో గౌరవనీయులు కేసీఆర్ గారు మెదక్కు రింగ్ రోడ్ ఇచ్చిండు. మెదక్ కొండపోచమ్మ అక్కడ ఏడుపాయల తల్లికి 100 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మెదక్ అభివృద్ధి కోసం దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఇచ్చిండు. వాటిని నీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేసిండు. గజ్వేల్కు 170 కోట్ల రూపాయలు ఇచ్చిండు. వాటిని నీ ముఖ్యమంత్రి రద్దు చేసిండు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు మాట్లాడాలని ఉంటే గజ్వేల్కి రావాల్సిన 400 ప్యాకేజీలు ఇవ్వు. ఆర్ఎండ్ఆర్ కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి. ఇవాళ 170 కోట్లు శాంక్షన్ అయినాయి, ప్రొసీడింగ్ ఇచ్చినాయి, క్యాన్సిల్ దమ్ముంటే తీసుకురా. మెదక్ 1,200 కోట్లు తీసుకురా. కాంగ్రెస్గిరిలో ఓడించారు. మొన్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్ లో నీ కొడుకు దగ్గర 10,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్ గా నీ కొడుకును కూడా ఓడించినట్టే. రూపాయలు ఇచ్చిండు. వాటిని నీ ముఖ్యమంత్రి రద్దు చేసిండు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు మాట్లాడాలని ఉంటే గజ్వేల్కి రావాల్సిన 400 ప్యాకేజీలు ఇవ్వు. ఆర్ఎండ్ఆర్ కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి. ఇవాళ 170 కోట్లు శాంక్షన్ అయినాయి, ప్రొసీడింగ్ ఇచ్చినాయి, క్యాన్సిల్ దమ్ముంటే తీసుకురా. మెదక్ 1,200 కోట్లు తీసుకురా. కాకుండా నోటికి వచ్చినట్టు నోరుంది కదా అని చెప్పి నోటికి తీట ఉంటే చాలా కష్టం. ప్రజలు చూస్తుండ్రు. తీట ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను క్షమించరు. నిన్ను మల్కాజ్గిరిలో ఓడించారు. మొన్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్ లో నీ కొడుకు దగ్గర 10,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్ గా నీ కొడుకును కూడా ఓడించినట్టే. ముందాల నీ దీపం కింద చీకటి అన్నట్టు నీ చీకటి చూసుకో. ఇలా హరీష్ రావు కోసం, కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం అమ్మనాన్న పుట్టిన వల్గర్ లాంగ్వేజ్ ఎంతయా? మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు. ప్రజలు ఉండరు ఇక్కడ. నిన్న వచ్చినావు మల్లన్న సాగర్కి, మా ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చినావు. కనీసం వాళ్ళ బాధలు విన్నావా? నువ్వు ఎప్పుడన్నా ఒక్క మాట విన్నావా? నీ భాగవతము, నీ ముచ్చట, నీ లొల్లి, నీ తిట్టుడే తప్ప ప్రజలకు ఎక్కడన్నా పనికొచ్చేది? ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చినావు, కూర్చున్నబెట్టు, మాట్లాడు. ఎవరికి రాలేదో ఇస్తా అని చెప్పు. నీ ప్రభుత్వం ఉంది కదా, 400 కోట్లు కావాలి తీసుకురా.
అట్లా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే బాగున్నది. ఇక్కడ ప్రజలు క్షమించరు. మరి మీ మీద కూడా తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.